హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్లోని మిగతా 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ ఇన్ పారామీషియం. సో ముందుగా మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకోవడానికి ముందు మనం బైనరీ ఫిజన్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇక్కడ బై మీన్స్ 2, బై మీన్స్ 2 అన్నమాట. ఫిజన్ మీన్స్ డివిజన్, ఫిజన్ మీన్స్ డివిజన్ అంటే ఇక్కడ వన్ ఆర్గానిజం ఈజ్ డివైడింగ్ ఇంటూ 2 అన్నమాట. అంటే వన్ పేరెంటల్ ఆర్గానిజం నుంచి 2 డాటర్ ఆర్గానిజమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో దిస్ టైప్ ఆఫ్ డివిజన్ ఈజ్ నోన్ యాజ్ బైనరీ ఫిజన్. అయితే బైనరీ ఫిజన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. బైనరీ ఫిజన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. సో దానిలో వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్, సెకండ్ వన్ వచ్చేసి లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్. సో రెండింటికి తేడా ఏంటి అంటే ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్లో ఆర్గానిజము హారిజాంటల్గా డివైడ్ అయిపోయి 2 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పారామీషియం చూడండి, హారిజాంటల్గా డివైడ్ అయిపోయి 2 డాటర్ సెల్స్ని ఫామ్ చేసింది. అట్లా కాకుండా ఒక ఆర్గానిజము లాంగిట్యూడినల్గా డివైడ్ అయిపోయి లాంగిట్యూడినల్ డివిజన్ జరుపుకొని 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతే అలాంటి బైనరీ ఫిజన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అనమాట. సో మన ఈ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి పారామీషియం, అండ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్కి వచ్చేసి ఎగ్జాంపుల్ యూగ్లినా. లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇది అయిపోయినాక అది కూడా డిస్కస్ చేసుకుందాము. సో ఇది బైనరీ ఫిజన్. సో ఇక్కడ చూడండి ఎట్లాంటి టైమ్స్లో పారామీషియం అనేది డివిజన్ జరుపుకుంటుందో చూద్దాం. డ్యూరింగ్ ద ఫేవరబుల్ కండిషన్స్ అంతా కూడా ఫేవరబుల్గా ఉన్నప్పుడు పారామీషియం ఏం చేస్తుంది, ఫీడింగ్ని స్టాప్ చేస్తుంది. సో ఫుడ్ తీసుకోవడం స్టాప్ చేసేసి సో ఆఫ్టర్ అటైనింగ్ ఇట్స్ మ్యాక్సిమం గ్రోత్. సో పారామీషియంకి ఒక మ్యాక్సిమం గ్రోత్ వచ్చిన తర్వాత అది తినడం అనేది ఆపేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ పారామీషియంలో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ న్యూక్లియస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్దగా ఉన్నటువంటి న్యూక్లియస్ని మ్యాక్రో న్యూక్లియస్ అని అంటాం, చిన్నగా ఉన్న స్మాల్ న్యూక్లియస్ని మనం మైక్రో న్యూక్లియస్ అని అంటాం. సో ద బిగ్ సైజ్డ్ nucleus is known as macronucleus and the small sized nucleus is known as micronucleus. ఇక్కడ at first the micronucleus divides by mitosis. సో మైక్రోన్యూక్లియస్ స్మాల్గా ఉన్న న్యూక్లియస్ ఏమవుతా ఉంది, మైటాసిస్ డివిజన్ జరుపుకొని డివైడ్ అవుతూ ఉంది అనమాట. మైటాసిస్ డివిజన్ వచ్చేసి మనకు ఈక్వల్ డివిజన్ అనమాట. అంటే సో ఏంటి ఈక్వల్ డివిజన్ అంటే పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉంటాయో ఆ క్రోమోజోమ్స్ అన్నీ కూడా డాటర్స్కు కూడా సేమ్గా వెళ్ళిపోతాయి. అలాంటి డివిజన్ని మనం మైటాసిస్ అని అంటాం. ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఈక్వేషనల్ డివిజన్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రోన్యూక్లియస్, పెద్దగా ఉందని చెప్పినాను కదా, ఆ మ్యాక్రోన్యూక్లియస్ వచ్చేసి డివైడ్స్ ఇంటూ 2 డాటర్ న్యూక్లియస్గా డివైడ్ అవుతుంది, బట్ బై ఏ మైటాసిస్, అన్ఈక్వల్ డివిజన్ని జరుపుకుంటుంది, నాట్ మైటాసిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు, ఫేవరబుల్ కండిషన్లో పారామీషియము ఫీడింగ్ స్టాప్ చేసి ఫస్ట్ ఏం జరుగుతుంది, మైక్రోన్యూక్లియస్ డివిజన్ జరుగుతుంది, దట్ టు బై మైటాసిస్, అండ్ ద మ్యాక్రోన్యూక్లియస్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ న్యూక్లియస్ బై ఏ మైటాసిస్. నెక్స్ట్ చూస్తే దిస్ ఈజ్ ఓరల్ గ్రూవ్. సో ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను కదా ఎల్లో కలర్లో, దాట్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఓరల్ గ్రూవ్. సో ఈ ఓరల్ గ్రూవ్ ఏమవుతుంది, డిసపియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ క్యారియోకైనసిస్ మీన్స్ డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ క్యారియోకైనసిస్. క్యారియో మీన్స్ న్యూక్లియస్, కైనసిస్ మీన్స్ డివిజన్. ఆల్రెడీ జరిగిపోయింది కదా, మ్యాక్రోన్యూక్లియస్ డివైడ్ అయిపోయినాయి. ఆ డివిజన్ తర్వాత దట్ డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ క్యారియోకైనసిస్. క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత ట్రాన్స్ఫర్స్
constriction appears in the middle. A transverse constriction appears in the middle of the body. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ లోపలికి ఇట్లా ప్రెస్ చేసినట్టుగా ఏదో కాన్స్ట్రిక్షన్ ఏర్పడింది కదా. సో అది లాంగిట్యూడినల్గా ఏర్పడట్లేదు, హారిజాంటల్గా ఏర్పడుతూ ఉంది, హారిజాంటల్ వేలో ఏర్పడుతూ ఉంది కదా. సో ఈ హారిజాంటల్ని మనం ట్రాన్స్వర్స్ అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. సో హారిజాంటల్గా మధ్యలో ఏమవుతా ఉంది, బాడీ యొక్క మిడిల్లో ఏమవుతా ఉంది, కాన్స్ట్రిక్షన్ ఏర్పడుతూ ఉంది, విచ్ డీపెండ్స్ అండ్ డివైడ్స్ ద పేరెంటల్ సెల్ ఇంటూ 2 daughter ఇండివిజువల్స్. ఇక్కడ చూడండి, సో ఇది ఏమవుతా ఉంది అంటే నెక్స్ట్ డీప్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఫస్ట్ కాన్స్ట్రిక్షన్ ఏర్పడింది, దట్ కాన్స్ట్రిక్షన్ ఏమవుతా ఉందంటే డీపెండ్స్ అనమాట, లోపలి వరకు వెళ్ళిపోయి పేరెంటల్ పారమీషియన్ని 2 daughter పారమీషియన్గా డివైడ్ చేస్తూ ఉంది. సో ఇదన్నమాట. దీంట్లో వచ్చేసి దిస్ ఈజ్ యాంటీరియర్, మౌత్ ఎక్కడ ఉంటుందో దట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ యాంటీరియర్. మౌత్కి అపోజిట్ వైపులో ఉన్నటువంటి పార్ట్ని పోస్టీరియర్ అని అంటాం, ఇది మనకు తెలుసు. ఇక్కడ 2 daughter cells ఫామ్ అయినాయి. యాంటీరియర్లో ఫామ్ అయినటువంటి డాటర్ సెల్ని ప్రోటార్ అని అంటాం, అండ్ పోస్టీరియర్లో ఫామ్ అయిన డాటర్ సెల్ని ఓపిస్తే అని అంటాం. సో ఇది మనకు 2 marksకి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రోటార్ అండ్ ఓపిస్తే అనమాట. సో దిస్ ఇస్ 2 marks ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ. ద యాంటీరియర్ ఇండివిజువల్ పారమీషియం ఇండివిజువల్ ఈజ్ నోన్ యాజ్ ప్రోటార్ అండ్ ద పోస్టీరియర్ ఇండివిజువల్ ఈజ్ నోన్ యాజ్ ఓపిస్తే. సో దీంట్లో ఇక్కడ చూడండి, ద యాంటీరియర్ ప్రోటార్ అండ్ ద పోస్టీరియర్ ఓపిస్తే అనమాట. సో దీంట్లో ప్రోటార్కి వాళ్ళ మదర్ నుంచి ఏమేమి వస్తాయో చూద్దాం. The protar receives the anterior contractile vacuole. ఇక్కడ 2 contractile vacuoles ఉంటాయి. సో యాంటీరియర్ సైడ్లో ఉన్న కాంట్రాక్టైల్ వాక్యూల్ ఇది, సారీ నేను ఇక్కడ మార్క్ చేసింది. సో యాంటీరియర్ సైడ్లో దిస్ ఈజ్ యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ దిస్ ఈజ్ పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అనమాట. సో దీంట్లో ప్రోటార్కి వాళ్ళ మదర్ నుంచి అంటే పేరెంటల్ పారమీషియం నుంచి ఏమేమి వస్తాయండి ప్రోటార్కి? యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ వస్తుంది. సో దిస్ ఈజ్ యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ సైటోఫారెన్స్. సో ఇది వచ్చేసి ఓరల్ గ్రూప్, దీని కింద ఉంది కదా, ఇది వచ్చేసి సైటోఫారెన్స్ అండ్ సైటోస్టోమ్. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ సైటోస్టోమ్. సైటోఫారెన్స్, సైటోస్టోమ్ ఫ్రమ్ ఇట్స్ పేరెంటల్ ఇండివిజువల్. సో ప్రోటార్కి ఏమేమి వస్తున్నాయి, సో బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రోటార్ రిసీవ్స్ ఏమేమి రిసీవ్ చేసుకుంటుంది మదర్ నుంచి? ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, సెకండ్ వన్ వచ్చేసి సైటోఫారెన్స్, థర్డ్ వన్ వచ్చేసి సైటోస్టోమ్ అనమాట. ఈ 3 ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటా ఉంది? పేరెంట్ నుంచి ప్రోటార్ రిసీవ్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు దీని దగ్గర లేనిది ఏంటి అంటే ఓరల్ గ్రూవ్ లేదు, దీని దగ్గర ఏమేమి లేవు, ఓరల్ గ్రూవ్ లేదు, ప్లస్ పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ లేవు అనమాట. వీటిని ఏం చేసుకుంటుందంటే కొత్తగా డెవలప్ చేసుకుంటుంది. సో ఇట్ డెవలప్స్ న్యూలీ. ఏవేవి న్యూగా డెవలప్ చేసుకుంటుంది అంటే పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ ఓరల్ గ్రూవ్ అనమాట. సో ఇది ఇక్కడ చూడండి, ఇట్ డెవలప్స్ పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ న్యూ ఓరల్ గ్రూవ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపిస్తే. సో ద పోస్టీరియర్ individual is known as ఓపిస్తే and it receives the posterior contractile vacuole plus దీన్నొక్కటే పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ని మాత్రమే పేరెంట్ సెల్ నుంచి పొందుతుంది. మిగతావన్నీ కొత్తగా డెవలప్ చేసుకుంటుంది. మిగతావి ఏవేవి? ఓరల్ గ్రూవ్, సైటోఫారెన్స్, సైటోస్టోమ్, ఇవన్నీ కూడా కొత్తగా డెవలప్ చేసుకుంటుంది అనమాట. సో 2 marksలో రాసేటప్పుడు మీరు ఇదన్నీ రాయాలి అనమాట. అది పేరెంటల్ సెల్ నుంచి ఏమేమి పొందుతుంది, అది కొత్తగా డెవలప్ ఏం చేసుకుంటుంది అనేది క్లియర్గా రాయాలన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే, సో దిస్ ఎంటైర్ బైనరీ ఫిజన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 2 hours. సో మొత్తం బైనరీ ఫిజన్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుందంటే 2 hours కంప్లీట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్స్ ఇన్ ఫేవరబుల్
conditions only. And the paramecium can produce 4 generation of daughter individuals by binary fission. ఒక డేలో పారమేషియం ఎన్ని డాటర్స్ అంటే ఎన్ని జనరేషన్స్ ఆఫ్ డాటర్ ఇండివిజువల్స్ని ఫామ్ చేస్తుంది? 4 జనరేషన్స్ అనమాట. అంటే ప్రతిసారి డివిజన్ ప్రతి డివిజన్ ఏమో 2 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. ఒక రోజులో ఎన్ని డివిజన్స్ జరుగుతాయంటే 4 డివిజన్స్ జరుగుతాయి. 1 డేలో పారమేషియం ఎన్ని డాటర్ ఇండివిజువల్స్ని ఫామ్ చేస్తుందంటే 8 డాటర్ ఇండివిజువల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ని మనం హోమోథెటోజెనిక్ ఫిజన్ అని కూడా అంటాం. హోమోథెటోజెనిక్ ఫిజన్ ఎందుకంటే బికాస్ ద ప్లేన్ ఆఫ్ ద ఫిజన్ ఈజ్ అట్ రైట్ యాంగిల్స్ టు ద లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ. లాంగిట్యూడినల్ యాక్సిస్కి ఇది ఎలా ఉంది? ద ప్లేన్ ఆఫ్ ద ఫిజన్ ఈజ్ అట్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ. Because the plane of fission is at the right angle to the longitudinal axis of the body. ఇక్కడ చూసినట్లయితే కాన్స్ట్రక్షన్ ఫిజన్ ప్లేన్ ఆఫ్ ఫిజన్ ఎలా ఉంది? బాడీకి ఇక్కడ రైట్ యాంగిల్స్లో ఉంది కదా. రైట్ యాంగిల్ అంటే 90 degreesలో ఉంది కాబట్టి సో ఈ డివిజన్ ఏమంటాము? హోమోథెటోజెనిక్ ఫిజన్ అని అంటాం. యాజ్ ఇట్ అకర్స్ అట్ రైట్ యాంగిల్స్ టు ద కైనెటిస్, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ పెరికైనెటల్ డివిజన్. కైనెటిస్ అంటే పారమేషియంకి బాడీ మొత్తం ఏముంటాయి? సీలియాస్ ఉంటాయి. ఆ సీలియాస్లో కైనెటిస్ ఉంటాయి కదా. ఆ కైనెటిస్కి కూడా ఇవి ఎలా ఉంటుంది? ఫిజన్ రైట్ యాంగిల్స్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పెరికైనెటల్ ఫిజన్ అనమాట. హోమోథెటోజెనిక్ ఫిజన్ అని ఎందుకంటామంటే బాడీ లాంగిట్యూడినల్ యాక్సిస్కి ఫిజన్ యొక్క ప్లేన్ ఆఫ్ ఫిజన్ ఎలా ఉంటుంది? రైట్ యాంగిల్స్లో ఉంటుంది కాబట్టి హోమోథెటోజెనిక్ ఫిజన్ అంటాం. అండ్ బాడీ మీద ఉన్న సీలియాస్లోని కైనెటిక్స్ కూడా ఇది రైట్ యాంగిల్స్లో ఉండడం వల్ల ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పెరికైనెటల్ ఫిజన్ అనమాట. సో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఇన్ యూగ్లినా is discussed in the next video. Thank you for watching my video.